భలే భలే గోల్ తీయాలా బాబు? హలో ఆఫీసర్, ఏంటి ఆట చూస్తున్నావా, ఆడపిల్లల్ని చూస్తున్నావా? స్థాయి తక్కువ పనులు ఈశ్వర్ చేయడు. కాలి గోళ్లు తీసేవాడు మెడ మీదెక్కి కాదు, కాళ్ల దగ్గరుండి కత్తిరించాలి. హరి గురించి మాట్లాడుతున్నావా? ఏం అడగాలో అడుగు. దాక్కుని చేయడానికి ఇది యుద్ధం కాదు, ప్రేమ. వాడితో నీకు ప్రేమేంటి? వాడెవడో తెలుసా? మగాడు, నేను ఆడదాన్ని. ప్రేమించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏముందే వాళ్ళు? చదువుకున్నాడు, బాగుంటాడు, నవ్విస్తాడు, నన్ను బాగా చూసుకుంటానని భరోసా ఇస్తాడు. ఒక మగాడిలో ఇంతకంటే ఏం కావాలి? రక్తం. ఏ రక్తమో చూసుకోవా? నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే మన పరువు ఏమవుతుంది? నువ్వు అలాంటి ఇంటికి అల్లుడుగా వెళ్ళు, లెక్క సరిపోతుంది. చెల్లెలి వైపోయావు, తమ్ముడి వై ఉంటే చంప పగలగొట్టేవాణ్ణి. అన్నవైపోయావు, తమ్ముడివైతే చంప పగలగొట్టి ఇలా ఎలా ఆలోచిస్తున్నావని అడిగేదాన్ని. ఈశ్వర్ గారు రండి, ఓ పట్టు పడదాం. ఒట్టి చేతులతో యుద్ధం, ఓడినా గెలిచినా బానే ఉంటది. రండి. పెద్దోళ్ళతో అట్లేట్రా? అరిగా పోయి ఆన పిలుస్తావేంద్రా? నా పెళ్లి ఆయనే చెయ్యాలే, మచ్చిక చేసుకోవద్దు. బాబు ఆడికి పద్ధతులు తెలియదు పెద్ద బాబు. ఆడుకోనీకొండా కుర్రాళ్ళేగా, వదిలేయి, జాతరేగా. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే. వెళ్ళు. వదలండి ఈశ్వర్ గారు, చచ్చిపోయేలా ఉన్నాను. చంపాలనే కదరా, కాళ్ళ దగ్గరుండేవాడి కాళ్ళు నేనెలా కడుగుతాననుకున్నారా? చివరిసారిగా చూడు నా చెల్లెల్ని. మర్చిపో, బతికిపోతావు. Is there an alternate route? Once we cross the church and go 4 streets across, we reach point 5716. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి వికాయం ప్రభాతి వికాయం ప్రభాతి వికాయం ప్రభాతి వికాయం. שמע ישראל, אדוני אלוהינו, אדוני אחד, ברוך שם כבוד מלכותו לעולם ועד. שמע ישראל. שמע ישראל, אדוני אלוהינו, אדוני אחד, ברוך שם כבוד מלכותו לעולם ועד. היי היטלר! שמע ישראל.
שמע ישראל. అండం నుంచి వచ్చి గుండంలో పడినట్టుంది సోదరా. పిశాచాలు ఎక్కడికెళ్ళి వెళ్ళి చచ్చారు. Hey, Mullah! Sieg heil! శత్రువుని చంపడానికి వచ్చిన వాణ్ణి నా వైపు కూడా నవ్వుతూ చూస్తుంది. జర్మన్ రక్తం అది. రక్తం ఎవరికైనా ఒకేలా ఉంటుంది. అది చెడు రక్తం. ఎలా? ఒక జాతి తక్కువ బొద్దింకకు పుట్టింది. ఓ జర్మన్ని అది నాన్న అని పిలవకూడదు. చంపే. చంపే. డాక్టర్ గా నువ్వే దాన్ని బొట్టు కోసుంటా. గొంతు కూడా కోసే. తీసుకో. ఇష్టపడి చేసిన తప్పు కష్టం అనిపించిన కడిగేయాలి. కమాన్ చంపే. ప్లీజ్ ముల్లార్, మమ్మల్ని వదిలే. మేమిటన్నా వెళ్ళిపోతాం. పాపం పసిగుడ్డు. నీ కాళ్ళు పట్టుకుంటాను. This is not our problem. Let's get out of here. Captain Harry. Somebody! Do you hear me? సోదరా, ఏం చేయబోతున్నావు? Captain! Captain, listen to me! Damn it, what are you doing?
ఎటెళ్లాలో తెలియదు, ఎలా వెళ్లాలో తెలియదు, కానీ వెళ్ళాలి, బతకాలి. ఇక చావు రాదు అన్న ధైర్యంతో ఒక్కరోజన్నా బతకాలి. మేము మీతో పాటు వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. He's still saying the same thing. He wants us to take him with us. Tell him we can't help him. We have a mission to complete. Wir kann nicht helfen. అలా అనకండి, కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఆడవాళ్ళున్నారు, పసిపిల్లలున్నారు. He says they've lost everyone. They've got nowhere else to go. I understand, Eddie, but I'm సోదరా, helpless. There's nothing I can ఇందాక పారిపోయాడు కదా, ఆడేనా హిట్లర్ అంటే? ఆడంతుండడు, భూమికి ఇంతే ఉంటాడు. ఏంటి, భూమికి ఎంతున్నాడు, ప్రపంచాన్ని అంత భయపెట్టేస్తున్నాడా? సూక్ష్మజీవులకి ఎవడైనా భయపడాల్సిందే కదా. ఇప్పటిదాకా మేం బతికింది మాది కాదంటున్నారు. యూదులుగా పుట్టడమే మేం చేసిన తప్ప. మమ్మల్ని కాపాడండి. Eddie, tell them I can't help. Mein Herr, wir kann nicht helfen. అయ్యా, మాకు వేరే దారి లేదు. Captain, we got to take them with us. Hurry, we can't take them. We are soldiers. We are on a mission. A soldier is the one who saves lives. They could put us in danger. What if the baker's girl thought the same? She was in danger too. We can't take them. I can't allow this. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని మీతో తీసుకెళ్ళండి. Mein Herr, wir haben eine Captain, gefährliche Mission. let's drop them at a safe point. All right, this is your decision, Harry. నీకు ఇంకా ఊరు బుద్ధులు పోలేదు సోదరా. ఏమోయ్, నువ్వు ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా, శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా? చిలిపి. ఏమిటి, నేనా? నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వేనోయ్. సీత కాదోయ్, సుభద్ర. పక్కన బలరాముడు ఉన్నాడు, చూసావా? నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు. పాపం, కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు. జనార్దన, నువ్వు ఉన్నావుగా. నేనా? అయినా బలరాముని విగ్రహం చూసావా? ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మతాంతరమే మేలు. జనార్దన. నేనిహ జనార్దన శాస్త్రిని కాను, జాన్ పాల్ శాస్త్రిని. జానుపాలు అంటే జనపాలుడు, అంటే గోపాలుడు. కాస్త దగ్గరుండి బాస్కం కట్టించుపోయి బావా. బావా? బావే. అమ్మవారి సారి లోపలికి తీసుకెళ్ళండి రా. అమ్మాయి గారు, ఇది కళ్యాణ యంత్రం అన్నమాట. కన్యలు ఈ యంత్రాన్ని కోనేటిలో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి. వెళ్ళిరా అమ్మా. సీత, పద, నేను వస్తాను. అయ్యో, మీరు పూజలో ఉన్నారండి, కర్తలు కదలకూడదు. కన్యను వెళ్ళనివ్వండి అమ్మా. పోనీ నేను వెళ్తాను లేరా, పదమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు, మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి మరి. చీపాడు, నేను వెళ్ళనులే. నువ్వు వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. వెళ్ళమ్మా, మంచు వరుడు వస్తాడు. నా మాట విని చెన్నపట్నం వెళ్ళిపో. వెళ్ళను. ఏం చేస్తాడేంటి? చంపేస్తాడ్రా. ఎవడైనా చంపలేకపోతున్నాడంటే చేతగా కాదండి, చేతులు రాక. తెగిస్తే ఎవరికైనా తెగుద్ది. నేను చంపలేనండి. మా అన్నయ్యని చంపేస్తావా? మా అన్నయ్యని? వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు, తెలుసా? అది కాదు. మాట్లాడొద్దు. తను అర్థం చేసుకుంటాడనుకుంటే నిన్ను చంపుతానన్నాడు. ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాడిని చంపుతానంటున్నావు. తప్పైపోయింది, మాట తూలేను. సీతగారు, అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను, సరేనా? ఉట్టండి. తాతయ్య, సీతకు పెళ్లి జరగాలి. ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, మంగళసూత్రం ఉంటే చాలు. ఏం జరిగింది? మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదండి. అదే మీరు మాట్లాడలేదనుకోండి, దేవుడా, ప్రాణాలున్నా దేనికండి? చాలే షేక్స్పియర్, ఇంతవరకు ఈ ఊళ్ళో ఇలాంటి పెళ్లి జరగలేదు. ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది. కలిస్తే ఏ గొడవ లేదు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. నన్ను నమ్మండి, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఏమిటా మొండి ధైర్యం? మీరే. తెల్లవాడి మీదకి మనోళ్ళు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు, దేశం మీద ప్రేమతోనూ కాదు, ఉడుకు మొత్తనంతో. మనల్ని మనమే ఎలుకోలేమా అని. ఈ అలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే.